మన యొక్క ఛానల్లో కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను కూడా చిన్న చిన్న టాపిక్స్గా మనము చెప్పుకోబోతున్నాము. అందులోనూ ఉపయోగపడే విధంగా చెప్పుకుంటున్నాం. వెంటనే గురు పౌర్ణమి రాబోతుందండి. 2024 జూలై 21వ తారీఖున, అంటే ఉత్తరాయణ కాలం గడిచి దక్షిణాయన పుణ్యకాలం వచ్చి పండగలంతా ప్రారంభమయ్యే రోజులు తొలి ఏకాదశి నుంచి స్టార్ట్ అవుతుందని కూడా చెప్తారు. ఈ నెల 21 జూలై గురు పౌర్ణమి వస్తుంది. దీన్ని ఆషాఢ శుద్ధ పౌర్ణమిగా భావిస్తారు. దీని గురువుల ఉపాధ్యాయుల యొక్క దినంగాను పిల్లల చేత పూజింపజేస్తారు. వేదవ్యాస పౌర్ణమి కూడా అంటారు. గురు పౌర్ణమి జరుపుకోవడం ఈరోజు తమ యొక్క జీవితానికి మార్గనిర్దేశం చేసినటువంటి గురోరధికం మూలం గురోరంధకాలము, ఆయన యొక్క నిర్మూలాన్ని చేసే, అంధకారాన్ని నిర్మూలన చేసేటువంటి వారు అంత మహానుభావులు. గురువుల పట్ల అదే గౌరవం అన్ని వేళలా ఉండాలి. వారి యొక్క వెనక కూడా మనం చెడుగా మాట్లాడకూడదు. వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి ఆ రోజంతా కూడా వ్యాస పౌర్ణమి అంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళ ఉపవాసం ముగిస్తూ చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగించిన తర్వాత ఉపవాసం మొదలాలి అంటారు. పూర్తి వ్యాసం ఎలా ఉంటుందంటే ఈ యొక్క దీనిలో ఎలా ఉంటుందంటే, హిందూ మతంలో గురువులు భగవంతుడికి భక్తునికి మధ్య సంధానకర్తగా ఉంటారు. వేదవ్యాసుని మానవ జాతికి అంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళారు కాబట్టి ఆయన మానవాళికి అందరికీ గురువుగా భావిస్తున్నారు. వేదవ్యాసుని యొక్క పూర్వనామం కృష్ణ దైవాపయనుడు. వేదకాలపు సంస్కృతనంతా 4 వేదాల్లో ఆయన సంకలనం చేసి తర్వాత ఆయన వేదవ్యాసుడుగా పిలవడం ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆచరిస్తుంటారు. ఈ పర్వదిన సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పౌర్ణమి నాడే సత్యనారాయణ వ్రతాలు చేయడం, గురు పూజలు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. దక్షిణామూర్తి దేవాలయాల్లో చాలా అద్భుతమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కొంతమంది షిరిడి బాబా దేవాలయాల్లోనూ చేస్తూ ఉంటారు. అన్ని గుడులలో కూడా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఇది 3 రోజుల పండుగ కూడా చేస్తారు. అంటే ముందు రోజు పౌర్ణమి రోజు, పాడ్యమి రోజు, ఇలా 3 రోజులు కూడా చేస్తూ ఉంటారు. చాలా విశేషంగా ఉంటుంది. ఏదైనా గురు పౌర్ణమి రోజు పాదాభివందనం చేస్తుంటారు పెద్దవాళ్ళకి, గురువులకి, అందరికీ కూడా. దీనివల్ల ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అంటే, శుభకార్యాల్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం అనేది, చిన్నవారు పెద్దవాళ్ళకి నమస్కారం చేయడం అనేది ఒక ఆనవాయితీ. కేవలం శుభకార్యాల్లోనే కాకుండా పెద్దవారు కనిపించినప్పుడల్లా కూడా పాదాభివందనం, వారిని తాకి చిన్నవారు చేస్తుంటారు. అసలు పెద్దవారికి పాదాలు ఎందుకు తాకాలి? భారతీయ సంప్రదాయంలో పెద్దవారి పాదాలు తాకడం అనేది గౌరవ సూచకంగా చెప్పడం జరుగుతుంది. పురాతనంగా వస్తున్నటువంటి ఇది. అయితే కొందరు అడుగులను అపరిశుభ్రంగా భావిస్తూ ఉంటారు. పాదాలు తాకడం వెనక ఎన్నో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అర్థమై ఉన్నాయి. పెద్దవారి పాదాలు తాకాలంటే మన అహంకారం వదిలి తల వంచడం, అది ఒకటి. అతి పెద్దవారు వయసు, జ్ఞానం, విషయాలు, అనుభవాన్ని గౌరవించడం రెండవది. సాధారణంగా పెద్దవారి పాదాలు తాకినప్పుడు వారి ఆలోచనలు, స్పందనలు, వాటి నుండి వచ్చే పదాలు చాలా శక్తివంతంగా వారి దగ్గర నుంచి ఒక ఆశీర్వాద మంత్రం ఉంటుంది కాబట్టి వారికి లాభం. పెద్దవారి పాదాలు తాకడానికి నడుము వంచి కుడి చేతిని వారి ఎడమ కాలి మీద పెట్టాలి. అలా చేసినప్పుడు మన స్పానల్ కార్ట్ కూడా ఆరోగ్యపరమైనటువంటి ఉపయోగాలు కూడా ఉంటాయి. అలాగే ఎడమ చేతిని వారి కుడికాలు మీద ఉంచాలి. అప్పుడు పెద్దవారి చేతులు మన మీద ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఒక క్లోజ్ సర్క్యులేట్ అవకాశం వస్తుంది. ఆ సమయంలో వారి శక్తి, జ్ఞానం మనకు బదిలీ అవుతుంది. ఫలితంగా మంచి మనసు, వారిచ్చే దీవెనలు మనం పొందుతాం. పెద్దవారు భూమి మీద నడిచి ఎంతో జ్ఞానాన్ని అనుభవించి సంపాదించడం వల్ల వారి పాద ధూళిలో కూడా మనకెంతో జ్ఞానం దాగి ఉంటుంది. కాబట్టి మేము కూడా ఈ మార్గంలో నడిచి అనుభవాన్ని, జ్ఞానాన్ని పొందుతాము అని ఆశీర్వాదం పొందడమే సంప్రదాయానికే పాదసేవ అంటారు. దైవం మానుష రూపేణ అన్నారు కాబట్టి పెద్దవాళ్ళకి నమస్కారం చేస్తే సాక్షాత్ పరమాత్మునికే నమస్కారం చేసినంత ఫలితం. విజయోస్తు.